ఫైనాన్షియల్ ఇయర్లో 26 బిల్డింగ్స్ ఒక్కొక్కటి 12 లక్షలు, 3,12,00,000 ఉంటుంది. తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మహిళా బిల్డింగ్స్ ఆ రోజు మేము గవర్నమెంట్తో మాట్లాడిన తర్వాత మరి ఏ ఊరికి పోయినా కానీ మహిళా సంఘాలు అడుగుతారు పాపం వాళ్ళ ప్రతి విలేజ్లో మనము దగ్గర ఇప్పుడు మనకు మొత్తం 70 నుండి 80 లక్షల మంది మహిళలు మహిళా సంఘాలలో ఉన్నారు. సో మహిళా స్వశక్తి కింద మరి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక పాలసీ మ్యాటర్ కింద మరి తీసుకున్నప్పుడు ఒక వివోకు ఒక మహిళా సంఘం చొప్పున ఇప్పుడు ఇప్పుడైతే ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి మన కాన్స్టిట్యున్సీలోనే 125 మహిళా సంఘాలు అంతా 125 హైయెస్ట్ ఇది కాదు అసలు. ఆల్మోస్ట్ నాకు తెలిసి తెలంగాణ నెంబర్ 1 ఉంటుంది. సో 10 లక్షల కాడు కంటే అదొక 12,50,00,000. తర్వాత స్కూల్ టాయిలెట్స్ కూడా టాప్ ప్రయారిటీ కింద తీసుకొని ఒక్కొక్క టాయిలెట్ యూనిట్కు 2 లక్షల చొప్పున మనం ఐడెంటిఫై చేసిన దాంట్లో 38 స్కూళ్ళకి ఇచ్చాము. ఇది మొత్తం కాన్స్టిట్యున్సీ మన. తర్వాత గ్రామ పంచాయతీలు దీని దగ్గర కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ 13 గ్రామ పంచాయతీ ఒక్కొక్కటి 20 లక్షలతో. ఇది ఎన్ఆర్ఈజిఎస్లో కాబట్టి దీంట్లో ట్యాక్స్ ఉండదు, అంటే 20 lakhs టోటల్ వస్తాయి. ఎస్టీ సబ్ ప్లాన్ కానీ ఇంకేదైనా ఉంటేనేమో దాంట్లో మనం జిఎస్టీ 30% పోతాయి కాబట్టి కావాలి 20 lakhsలో కంఫర్టబుల్ అవుతుంది. అదొక 20 లక్షలు. మళ్ళీ సీసీ రోడ్స్, డ్రైన్స్, సీసీ రోడ్స్ కలిసి ఒక 5 కోట్లు. మొత్తం మన నియోజకవర్గానికి 24 కోట్ల రూపాయలు, 24 crores. ఇది హైయెస్ట్ మనకు. లాస్ట్ టైం వచ్చింది కూడా 18 crores వచ్చింది.